ఈ రవీంద్ర అనే వ్యక్తి 15 సంవత్సరాల నుంచి హిందూ ధర్మ పోరాటం చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఏ దాడులు జరిగినా ఇక్కడి నుంచి వెళ్ళినా, రామతీర్థంలో రాముడి తల నరికితే అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. దేవుడి బొమ్మకి మలం పూసారండి, మలం పూసారు గణపతి దేవుడికి, అక్కడికి వెళ్ళి పోరాటం చేసినాం. రథాలు తగలబెడితే పోరాటం చేసినాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థుడు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా అన్యమతస్థుడు సీఎంగా ఉండి ఎన్నో చేశాడు. ఇప్పటి వరకు హైందవ సంఘాల ఐక్య వేదిక గ్రూప్ 27 కేసులు వేసింది ఇప్పటి వరకు ఆ ప్రభుత్వం మీద. రవణ, మనం హైందవ సమాజం గొప్పదైతే మన సమాజాన్ని మనం గొప్పగా చెప్పుకోకుండా ఇతర మతస్థులను కించపరచలేక మాట్లాడడం ఏంది? అంటరాని వాళ్ళు క్రిస్టియన్లు అని చెప్తారు, ఇదే మన హిందూ సోదరులు, అది ఎంతవరకు కరెక్ట్? అంటరాని వాళ్ళని ఎవరన్నారండి? ఎవరన్నారు చెప్పండి? మన హిందూ సోదరులే అన్నారు. లేదు, హిందూ లేదు, మీరు ఇక్కడ మిస్ అవుతున్నారు. హిందూగా ఉండి మతం మారిన వాళ్ళు అంటున్నారు, ఇది గుర్తుపెట్టుకోండి. హిందూగా ఉండి మతం మారినవాడు ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి హిందూ సమాజంలో చిచ్చులు పెట్టే ప్రయత్నం, అది మనకు కూడా చెడ్డ పేరే కదా మరి. అదే అంటున్నాను, మతం మారిన తర్వాత దేశద్రోహి అవుతున్నాడు. ఓకే, మీరు అది గమనించండి. ఒకసారి మతం మారితే దేశద్రోహి అవుతున్నాడు వాడు. ఎట్లా అవుతున్నాడో చెప్తా. ఈ దేశపు దేవుడు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దేశపు దేవుడు కాదు, కాబట్టి పక్క దేశపు దేవుడు. ఈ దేశంలో మనం ఉంటూ వేరే దేశ దేవుడిని మొక్కుతున్నాము, కాబట్టి ఈ దేశం మీద ప్రేమ ఎక్కడ ఉంటుందండి? ఉంటుందా ప్రేమ? ఉండదు. ఆటోమేటిక్గా వాడు మతం మారినంటే దేశద్రోహే. ఓకే, ఎవడైనా సరే మతం మారితే దేశద్రోహి. అంటే ఇప్పుడు అంబేద్కర్ గారు చెప్పారు ఈ మాట, నేను చెప్పిన మాట కూడా కాదు. అంబేద్కర్ గారు అందుకే వేరే అన్నమతస్థుల్లోకి వెళ్ళలేదు, బుద్ధిజం తీసుకున్నారు వారు. అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఎవరైతే మతం మారుతారో క్రిస్టియన్గా కానీ ముస్లింగా కానీ మారితే దేశద్రోహులు తయారవుతారు. వాడికి ఈ దేశం మీద ప్రేమ ఉండదు. నేను భారత మాత అంట, తల్లిగా భావిస్తా దేశాన్ని. వాడేమంటాడండి? ఇండియా అంటాడు, భారత మాత అన్నాడు. హిందువులు అంటే నిజంగా అంత ప్రేమ ఉంటే మీది ఎక్కడ రామంతపూర్ అన్నారు కదా, ఇదే అంబర్పేటలో మన ముస్లింలు ఉన్న ప్రాంతాలలో మన ఆవుని మరి నరికేసి బీఫ్ లెక్క తినేస్తున్నారు. మరి మీరు అప్పుడు ఎక్కడ పోయారన్నా? నేను ఇప్పటి వరకు నా చరిత్ర హైదరాబాద్లో చెప్తాను, బస్తీలలో ఇదే వ్యాపారం చెప్తాను. అక్కడికే వస్తున్నాను, పాయింట్కి అక్కడికే వస్తున్నాను. నేను గత 15 సంవత్సరాల నుంచి కూడా ధర్మ పోరాటం చేస్తున్నాను. ఇప్పటి వరకు ఒక 3 నుంచి 4 వేల ఆవులు కాపాడినా. నన్ను సామాజిక బహిష్కరణ చేసేది ఒక మతం తెలుసా, ఒక వర్గం, ఒక సామాజిక వర్గం. ఎందుకు తెలుసా? నేను ఆవులు కోసి తింటున్నారని వాళ్ళ మీద కేసు పెడితే నన్ను సామాజిక బహిష్కరణ చేసారు. మా నాన్న చనిపోతే అంత్యక్రియ చేయలేదు. ఓకే, వాళ్ళ ఇంటి దగ్గర శవం కుళ్ళిపోవాలా, మా నాన్న శవం ఇంట్లో పెట్టుకొని ఉన్నా, నేను బాధలో ఉన్నా, గుండె పగిలి ఉన్నా, నేను వచ్చి వాళ్ళ కాళ్ళు మొక్కి తప్పైందని చెప్పాలంట. వాడు చేసింది కరెక్టా? ఆవును కోసుకొని తినడం కరెక్టా? అట్లాంటి పరిస్థితి నన్ను ఏడిపించారు. మరి నేను ఏ ధర్మం కోసం మాట్లాడాలా? ఇప్పుడు ఊరుకోను కదా, వాళ్ళ మీద 15-16 మంది కేసు పెట్టినా నేను. ఇప్పటికి కూడా చెప్తున్నాను కదా, నేను నా స్థాయిలో నేను ఒక కార్యకర్తగా ఉండి ఒక అధ్యక్షునిగా అయ్యి ఇవాళ 2 రాష్ట్రాలకైనా నేను చేసే కార్యక్రమాలే, నాతో ఉన్నటువంటి నా కార్యకర్తలే. ఇప్పుడు ఒక్కడిగా వచ్చాను, 1000 మందిగా అయ్యింది. ఓకే, రాబోయే తరాలు అవేర్నెస్. ఇప్పుడు చూడండి, గతంలో 15 ఏళ్ల కింద హిందుత్వం కోసం మాట్లాడేవాడు లేడు, మాట్లాడితే మనకెందుకులే అన్నారు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మాధ్యమమే కానీ ఇవాళ మాట్లాడుతున్నామంటే మనం జాగృతమయ్యాం. టైం పడుతుండొచ్చు. ఇప్పుడు రామాలయం చూడండి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా 500 ఏళ్ళు పట్టింది. మీరు అనొచ్చు ఎందుకు మనం భారతదేశంగా రామాలయం కట్టుకోలేకపోయాం, 500 సంవత్సరం ఆగాం. ఎందుకు ఆగాం? టైం రావాలి, దానికన్నా జాగృతం కావాలి, చైతన్యం అవుతుంది. ఇవాళ హిందువులకు ఇక టైం వచ్చింది అనుకుంటున్నారు. 100%. ఎట్లా అనుకుంటున్నారు? కనబడుతుంది చరిత్ర. ఇవాళ మాట్లాడుతున్నారు, ప్రతి హిందువు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు హిందుత్వం కోసం, నేను మాట్లాడుతున్నా హిందుత్వం కోసం. మీరు ఇంతకుముందు ఇలాంటివి చేయకపోయేది కదా, ఇప్పుడు చేస్తున్నారు కదా, ఎందుకు అడుగుతున్నారు నన్ను? మార్పు వచ్చింది, 100% మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది, హిందూ సమాజం మేలుకున్నది. కాబట్టి రాబోయేది హిందూ దేశమే, హిందూ రాష్ట్రంగా ప్రకటించుకుంటాం, హిందూ దేశంగానే మనది భారతదేశం ఉంటుంది. నిజమైన హిందువులు అంటే ఎవరన్నా? నిజమైన హిందువులు అంటే చెప్తాను, ఎవరైతే మన దేశాన్ని గౌరవిస్తాం, మన పక్కవాడిని మతాన్ని గౌరవించి వాడు గౌరవించినప్పుడు పాయింట్ గౌరవిస్తున్నారు. ఇప్పుడు మన వాళ్ళు గౌరవిస్తున్నారా? మనం గౌరవిస్తున్నాం, మనల్ని గౌరవించిన వాళ్ళని గౌరవిస్తున్నాం. మనల్ని గౌరవించకుండా ఎవడైనా సరే వాడిని గౌరవించాం కుల్లా. ఎందుకంటే గాంధీజీ చెప్పారు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చెప్పటమని. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఒక చెంప కొడితే మూడు చెంపలు వాళ్ళు కొడతాం. ఇది ఇప్పుడు హిందూ సమాజం. మీరు అన్నారుగా గౌరవిస్తున్న మాట, ఇవాళ గౌరవిస్తున్నారు కాబట్టి వీళ్ళ సంఖ్య ఇంత. దాడుల్ని ప్రేరేపిస్తున్నారా మీరు? దాడులు చేయమని చెప్తున్నారా? చెంప కొడితే 3 చెంపలు అంటే నాకు అర్థం. అక్కడికి వస్తున్నాను. ఇప్పుడు మీరున్నారు సార్, దారంటే వెళ్తున్నారు, ఎవడో మీకు తగిలాడు, ఓకే, చూసుకోకుండా తగిలాడు, సారీ సార్ అన్నాడు, వెళ్ళిపోతారు కదా. వాళ్ళు లాగి కొడితే
మీరేం చేస్తారు? నేను ఏం చేయను, ఏం చేస్తారు? దెబ్బలు తిని వెళ్ళిపోతాను, దెబ్బలు తిని వెళ్ళిపోతాను. అట్లాంటి నేను కొట్టాను. అయితే వినండి, మీరు కొట్టరు కదా, నాకు ఆ సంస్కృతి, నేను ఆ సంస్కృతిలో లేను. కొడితే పడే నా పుట్టుక కాదు, నేను శివాజీ మహారాజ్ వారసుని, నన్ను కొడితే కొడతా. అంటే శివాజీ మహారాజ్ అయితే కొట్టాలనా, ఎదురెళ్ళాలనా? నా దేశాన్ని ధర్మానికి వస్తే ఎవడైనా సరే కొట్టొచ్చు, తన్నొచ్చు. ఎందుకు తన్నొచ్చు అంటే చెప్తా, అది కూడా చెప్తా మీకు. వాడు చేసింది తప్పు కాబట్టి నేను తప్పు ఫస్ట్ న్యాయపరంగా వెళ్తున్నా. హిందువుల ముసుగులో రౌడీజం చేస్తున్నారా మీరు? ఎస్, మీరు అంటారా ఈ మాట అంటారా నాకు తెలుసు. నేను ధర్మం కోసం మాట్లాడితే వ్యక్తిని ఎవరినన్నా కూడా కొట్టొచ్చు అనే సంస్కృతి అంటే హిందూ దేవి ఏ పురాణాల్లో ఉంది చెప్తాను, ఏ మహాభారతం హిందూ దేవిలో ఉంది. హిందూ దేవి దేవత ఊరేగింపులో రాళ్ళు కొట్టొచ్చా? మైకులు పెట్టి దేవతను కించపరచొచ్చా? మరి ఏ పురాణంలో ఉంది అది? ఏ బైబుల్లో ఉంది? మరి ఆ బైబుల్ అయితే రాజ్యాంగం అయితే మాదెందుకు రాజ్యాంగం కాదు? లాగా అల్లాహు అక్బర్ అని చెప్పి పెడుతున్నాడు అతను, ఈ అల్లానే ఒక్కడి రాజ్యం అంతా వెళ్తున్నాడు అంటున్నాడు. మరి ఇక్కడ ఇంకోడు రాళ్ళ దాడి చేస్తున్నాడు. రాళ్ళ దాడి చేసినప్పుడు నేను ప్రతి దాడి చేయకుంటే ఏముంది? వాళ్ళ మతాలని వాళ్ళు ఆరాధిస్తారు. రాళ్ళ దాడి చేయమని చెప్పారా? లేదు, ఎవరో ఒకరిద్దరు చేసిన దానికి మీరు పూర్తి మొత్తం సమాజాన్ని తిట్టడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ హైందవ, ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిండ్రు. క్రిస్టియన్ సమాజం ఏమంటుంది మనల్ని? క్రైస్తవ సమాజం ఏమంటుంది? కొంతమంది హైందవ మత పెద్దలు చేయబట్టే ఈ రకంగా మత ఘర్షణలు జరుగుతున్నాయని అంటున్నారు. దానికి మీరు కూడా కారణమా? నేను కారణమా? కాదు కదా. కొంతమంది చెప్పేదాన్ని మొత్తాన్ని సమాజాన్ని ఎందుకు మీరు పాయింట్కి వచ్చారు. ఇవాళ వాళ్ళంతా కూడా ఏదైతే పగడాల ప్రవీణ్ చనిపోయాడో ఎక్కడ కూడా ఆగలేదు. వాళ్ళు ఎందుకు చనిపోయారో తెలుసుకోలేదు. వెంటనే ఏం చేశారు? మీరు అన్నట్టే హిందువులు చేశారన్నారు. ఏ ఆధారంతో అన్నారండి? నీలో ఇంటెన్షన్ ఉంది ఒకటి, ఏంది? వీడు నా ద్రోహి అని. అందుకే నువ్వు వాడి మీద వెళ్ళిపోయావు. ఫస్ట్ నీకు ఒక ఇంటెన్షన్ ఉంది, ఏమని ఉంది? వీడు నా ద్రోహి. హిందువులు అంటే క్రైస్తవులకు ద్రోహులు కాబట్టి వాడు చేశాడని చెప్పాడు. ఎందుకు ఆగలేదు? ఇలా చట్టాలు రాజు మీరు గౌరవిస్తారు కదా, గౌరవించడం ఒక్క రోజు ఎందుకు ఆగలేకపోయారు? నరకండి, చంపండి అంటే మీకు ఎవరు అంటున్నారు? ప్రవీణ్ పగడాల గారి మరణం ఒకవైపే చూసిరు, బొమ్మకి ఇంకో వైపు కూడా ఉంది, ఇక్కడ నుంచి మేము చూపిస్తాం, వాళ్ళు క్లియర్ గుండు కొట్టించుకుంటే తిప్పుతాం హైందవులు అని చెప్తున్నారు. అదే నేను అంటే వీళ్ళు ఎంత ఉన్మాదంతో ఉన్నారో చూడండి మీరు. అంటే క్లియర్ కట్గా ఇంతసేపు ఒక ముసుగులో గొర్రె ముసుగులో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళు గొర్రె వన్నే తోడేళ్ళు, ఇవి గొర్రె వన్నే తోడేళ్ళు ఇవన్నీ. అంటే వాళ్ళు ఒప్పుకుంటున్నారు క్లియర్గా, మేము చొక్కా ఇప్పితే మేము పెద్ద రౌడీలం అంటున్నాడు, నరుకుతాం ఒక్కొక్కడిని అంటున్నాడు. చూడండి మరి వాళ్ళు బయటకు వస్తున్నారు. మీరు రావడం అంటే టైం వచ్చింది వాళ్ళకి, ఆ టైం దగ్గరకు వచ్చింది. చాలా రోజులు సరిపోయింది. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి మేము భరిస్తున్నాం, సరిపోయింది. యుద్ధ వాతావరణం ఏర్పడిపోతుంది విత్ అఫీషియల్ యుద్ధ వాతావరణం. ఇలా ప్రభుత్వాన్ని మీరు చూడండి, వక్ఫ్ బోర్డు మీరు కూడా మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నట్టే అనిపిస్తుంది నాకు. మీకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు ఏమంటారు? చెప్తాను, సోదరులు ఏమంటారు చెప్తాను. అంటే మీ మాటలని కత్తులు పట్టుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళాలా? వినండి దొరికినట్టు ఇప్పుడు నరికేయాలనా? వినండి, నేనేం చెప్తున్నాను. మీరు ఒక మాట అన్నారు, ఘర్షణ వాతావరణం. నేను మాట్లాడుతున్నా. నా ధర్మము ఏం నేర్పిందంటే మా ప్రతి దేవుడి చేతిలో ఆయుధం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇదే అజయ్ బాబా అనే వ్యక్తి కూడా మాట్లాడిండు. ఎవరిని వెళ్ళి కొట్టలేదు, ఎవరిని వెళ్ళి అంటే ఫిజికల్గా దాడి చేయలేదు కదా, కేవలం మీరు కూర్చొని స్టూడియోలో మాట్లాడినట్టే ఆయన కూడా మాట్లాడారు. మరి మీరు ఎందుకు రెస్పాండ్ అయ్యి కేసు పెట్టి ఈ రోజు జైల్లో ఉండే పరిస్థితి? ఎస్, మనకు మత స్వేచ్ఛ ఎప్పటి వరకు తెలుసా? ఇతరుని మనోభావాన్ని కించపరచినప్పటికే. హత్య చేసినప్పుడు కంపల్సరీ వాడు కంప్లైంట్ పెడతాడు, ప్రతి దాడికి చేస్తాడు. ఇక్కడ జరిగింది అదే. ఫస్ట్ నేను కంప్లైంట్ పట్టించుకోకుంటే నేనేమో కంప్లైంట్ చేసి ఊరుకున్నా. కొట్టేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కొడతారు కూడా వాళ్ళు కూడా. దానికి మనం ఏం చేయలేం కదా. కొడతారని మీరు ఇంటిస్తున్నారు. నేను చెప్తున్నాను మీకు, ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ఎందుకు చెప్తున్నా అంటే నేను లీగల్. కొంతమంది తిక్కనే కొడుకులు ఉంటారండి. మీరు చూడండి, దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు. అందరికీ మతి స్థిమితం లేదు. మతి స్థిమితం పోయిన వాళ్ళు వస్తారు కొంతమంది, దానికి ఏం చేయలేం కదా. ఇది డైరెక్ట్గా ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. మీరు అంటే ఆలోచన అట్లుంటుంది. నేనేమంటానంటే దేవాలయంలో శివాలయంలో ఎక్కి తొక్కితే వాడు మతి స్థిమిస్తాం తప్పిపోయాడు, దేవాలయాలు పాల్గొడితే మతి స్థిమితం. మరి మీరు ఏం చేస్తారు? ఇప్పుడు నిర్మల్ కొరుట్ల ప్రాంతాలలో ముస్లింలు డైరెక్ట్గా వచ్చి హిందువులను పొడి చంపుతున్నారండి. మీరు ఎక్కడ మాట్లాడారు, ఏం చేస్తారు? అప్పుడు ఎటు పేరు మరి మీరు? ఇప్పుడు రవీందర్ రెడ్డి మొత్తం భారతదేశానికి సీఎం కాదండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక ధర్మ కార్యకర్త, ఒక ధర్మ సంస్థ నడుస్తాను. కానీ మీరు వినండి జాతీయ అధ్యక్షులు కదా. ఎస్, అక్కడికి వస్తున్నా. సంస్థ నా కార్యకర్తలు ఉన్నారు, కొన్ని హిందూ సంస్థలు ఉన్నాయి అక్కడ కూడా. వాళ్ళు అక్కడ ప్రతి దాడికి రెడీగా ఉన్నారు. దాడులు చేసినప్పుడు ఫస్ట్ మేము ఆపడానికి ప్రయత్నం చేస్తాం, ఆపనప్పుడు మేము ప్రతిదాడి చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇక్కడ మాప్ బ్లించింగ్ అవుతుంది. ఏమవుతుందంటే గుమ్ము గూడి ఒక్కసారే 100 మంది వచ్చి ఇండ్ల మీద దాడులు చేసి తినే అన్నంలో ఉచ్చలు పోసి ఇట్లాంటి దాడులు చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు మీరు చూడండి స్టూడియో ఉంది ఇక్కడ, మన నలుగురు ఉన్నాం. ఎట్లా అట్లా దాడి చేస్తారండి? 90% మీకు 90% మంది హిందువులు ఉంటే అక్కడికి వస్తున్నా, ఆ పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ, మన స్టూడియోలో నలుగురు ఉన్నాం. 100 మంది కొడితే మీరు ఏం చేయగలుగుతారు? ఏం చేయగలుగుతారు? నేను ఏం చేయను, ఏం చేయలేము, దెబ్బలు తింటా. అది జరుగుతుంది, అదే జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే హిందువులు సంఘటితంగా ఉండండి. సమస్య వచ్చినప్పుడు అందరు సంఘటితంగా ఉండి. జనాభా ఎక్కువ ఉన్నప్పుడు హిందువుల వైపు ఎందుకు జనాభా నిలబడదు అంటున్నా. మీరే అన్నారు కదా 94% అని, వాళ్ళు ఉన్నది 6% కదా. అది నేను చెప్పింది 6% మంది వచ్చేసినప్పుడు 94% స్వతంత్రం వచ్చినప్పుడు. ఇప్పుడు మనం 80% పడిపోయినాం. ఈ 80%లో కూడా కులాలుగా విడిపోయినాం. ఇక్కడ జరిగింది విషయం ఏంటంటే మన కుల విభజన జరిగింది. ఇప్పుడు ఈ పొలిటికల్ అంతా ఎట్లా ఉందండి, కులాలుగా విడగొట్టాలా, పల్చగా చేయాలి. ఇప్పుడు హిందువులంతా ఒక్కటే ఎప్పుడవుతున్నాము, కులాలు పక్క పెట్టినప్పుడే హిందువులంతా ఒకటి అవుతున్నాం. మనం కులాలుగా విడిపోయాం. వీడు రెడ్డి, వీడు ఏది, వాడు వాడిది, వాడు ఇది అని చెప్పేసి ఎక్కడికక్కడ పల్చగా. మీ ఉద్దేశంలో హిందూ అనే వ్యక్తి, హిందూ అనే ఎవడైతే చెప్పుకొని తిరుగుతాడో వాడే మనిషి, వాడే వ్యక్తి. ఇతర మతస్థులు మనుషులు కాదు, వాళ్ళకి అసలు స్వభావం ఉండదు, ఆలోచనలు ఉండదు, ఎటువంటి ఫీలింగ్స్ ఉండదు, వాళ్ళు మనుషులు కాదన్నట్టే చూస్తారు మీరు. అంతే కదా మీరు చెప్పే విధానం అట్లే ఉంది. ఓకే, మీరు అడుగుతున్నారు. కుక్క ఉంటుంది, పెంచుకునే కుక్క ఉంటుంది, ఊర కుక్క ఉంటుంది. ఇప్పుడు కుక్కలని కుక్కలే, గుర్తుపెట్టుకోండి. ఊర కుక్క వ్యవహారం వేరే ఉంటుంది. అది అలా కూర్చుంటుంది, చక్కన పోయి కరిచేస్తుంది. పెంచుకున్న కుక్క కట్టేసి ఉంటుంది, అరుస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటంటే మాబ్ లించింగ్ అయ్యేది ఈ ఊర కుక్కలతోనే. మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఇక్కడ జరిగేది అదే, మనం మాట్లాడుతున్నాం, వాళ్ళు దాడులు చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు హిందువులు చైతన్యం ఎందుకు అవుతున్నారంటే మేము కూడా ప్రతి దాడికి సిద్ధంగా ఉన్నాము అనే ఉద్దేశంతోనే ఉన్నారు. నేను దాడి చేసినప్పుడు ప్రతి దాడి చేయాల్సిందే. ఇప్పుడు నేను పోలీసు వచ్చేదాకా ఆగే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతి దాడి జరుగుతున్నాయి. మీరు అన్నట్టుగా కొన్ని చోట్ల వాళ్ళు గుంపులుగా టార్గెట్ అయిపోయి, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్నటువంటి భయానక వాతావరణం ఎలా ఉందంటే కొట్టండి, మారో సాలోంక అంటున్నారు. పుల్లా వాళ్ళ మైకులలో చెప్పుకుంటున్నారు, వాళ్ళు కొట్టండి అని చెప్తున్నారు. మనం ఏం చెప్తున్నాము, వద్దురానైనా గొడవలు ఎందుకురా, మాట్లాడితే బాగుంటుందా, మాట్లాడదాం కాదు. ఈ మాట్లాడదాం కానీ తన్నులు పడతా ఉన్నాయి 40-50 ఏళ్ళ నుంచి. మనం ఇంకా పడుతున్నాం, భరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు భరించే పరిస్థితి లేదు. మన వాళ్ళు కూడా చైతన్యం అయ్యారు. ఎవరైతే తన్నులు కొడతారో వాళ్ళని కొట్టే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ స్థాయి దాకా వెళ్ళొద్దు అంటున్నాను. ఏమనిపించింది, ఏమంటారు, మీ నరాన్న హిందుత్వాన్ని నింపుకున్న ఒక వ్యక్తిగా అజయ్ బాబు అనే వ్యక్తి రాముడి మీద కావచ్చు, సీతమ్మ గారి మీద కావచ్చు, ఈ రకంగా మాట్లాడినప్పుడు ఆ పదజాలం మీరు విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఫస్ట్ అయితే టీవీని అలగొట్టాలనిపించింది. బాగా కాస్ట్లీ అని ఆగినట్టున్నారు. కాస్ట్లీ కదా, నష్టపోయేది మళ్ళీ నేనే కదా. టీవీలో వచ్చినది పగలగొట్టాలనుకున్నా. ఫస్ట్ అందులో నేను కూడా ఉన్నా అండి. ఫస్ట్ అనుకున్నది ఏంటంటే టీవీలో వచ్చినది కూడా పగలగొట్టాలనుకున్నా. పగలగొట్టాలంటే ఏం చేయాలి, ఈయన పొంగి భగాంచాలంటే ఫస్ట్ కంప్లైంట్ చేయాలి, న్యాయంగా పోరాడదాం అని చెప్పి ఫస్ట్ పోయి కంప్లైంట్ ఇచ్చిన. ఎత్తుకొచ్చారు, పొంగి భజాయిస్తారు. అది కామన్ కాదు, పోలీస్ పని. గతంలో కూడా హనీ జాన్సన్ అనేవాడు ఇలాగా వాగాడు, అమ్మవారిని నానా బూతులు తిట్టాడు, షార్ట్ వీడియోలు చేశాడు, నానా అసలు ఘోరంగా. కంప్లైంట్ ఇచ్చారు, కేసు అయింది. ఎందుకు అందరు మీ లెక్క లీగల్గా మాట్లాడితే బాగుంటుంది కదా, మరి ఎందుకు ప్రవీణ్ పగడాల చనిపోయిండు, ఇక నెక్స్ట్ నిన్నే చేసేదాన్ని అజయ్ బాబు గారిని బహిరంగంగా మెసేజ్ పంపడం ఎందుకు? ఎవరు పెట్టింది ఎవరు? హిందువులే పెడుతున్నారని సమస్య లేదు. ఇక్కడ హిందువులు పెడుతున్నారని చెప్తున్నారు. క్రిస్టియన్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ కూడా మనోళ్ళు పెట్టరు, అట్లా అవసరం లేదండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు వాడు యాక్సిడెంట్ అయి చచ్చాడు, చంపారని ఎక్కడ డిక్లేర్ అవ్వలేదు, యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. యాక్సిడెంట్ అయిందంటే అగో చూసారా మతోన్మాది, ఇదే చెప్తున్నాడు వాడు, మతోన్మాది. యాక్సిడెంట్ ఎలా చెప్తారు? యాక్సిడెంట్ కనబడుతున్నాడు, కళ్ళకు కనిపించినట్టు. వాడు తాగి ఊగుతున్నాడు, లారీ కింద పడబోయాడు, అక్కడ డివైడర్ గుద్దుకొని పడ్డాడు, ఎప్పుడు చూసినా చెప్తాడు. కొంతమంది పాస్టర్లు ఏమంటారంటే అది యాక్సిడెంట్ కాదు, కావాలని ఎవరో చేసిరు, బండి చెద్దరు కప్పుకున్నట్టు ఎట్లుంటుంది, లేదంటే గాగుల్స్కి ఒక స్క్రాచ్ కూడా రాలేదు, మాస్క్ తీసి పక్కన పెట్టున్నది, ఇది ఎట్లా సాధ్యం అని అంటారు. చిన్న సలహా చెప్పనా, బండి ఎట్లా పడాలని కూడా నువ్వే చెప్తావా? నువ్వు యాక్సిడెంట్ అవుతుంది, బండి పడుతుంది, బండి అట్టెట్లా పడుతుంది అంటే బండి ఎట్లా పడాలని నువ్వే చెప్తే మనకి యాక్సిడెంట్ ఎందుకు అంటాం దాన్ని? యాక్సిడెంట్ అంటామా దాన్ని? సరే, ప్రీ ప్లాన్ మర్డర్ అంటున్నావు. అసలు పాస్టర్ అనేటోళ్ళు మందే తాగారు కదా, ఆయన వైన్ షాప్కి ఎందుకు పోయిండు, పోరు, అసలు ఇదంతా స్క్రిప్టెడ్గా హిందువులే చేసిరు అంటారు. వైన్ ఏంటండి నాకు తెలియక అడుగుతున్నా. నువ్వు ఓపెన్గా చర్చిలో ఇస్తున్నావు కదా యేసు రక్తం అని, అది ఏంటండి? వైన్ కదా, రెడ్ వైన్ కదా, ఓకే, మందు కదా అది. మందు తాగా అని చెప్పి మాటలు ఎందుకు ఇవన్నీ? అందుకే అంటున్నాను, గొర్రె ముసుగులో తోడేళ్ళు ఇవన్నీ, తోడేళ్ళు. వాళ్ళని గొర్రెలు అనడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ దేవుడే చెప్పాడు కదండి, నేను గొర్రెల కాపరిని అని. ఓకే, నేను గొర్రెల కాపరిని, అన్ని గొర్రెలు అని చెప్పాడు. అందులో భయమే ఉందండి. గొర్రెని ఇప్పుడు కాదు 100 సార్లు చెప్తాను నేను గొర్రెనే. క్రిస్టియన్స్ గొర్రె, ఎస్ గొర్రెలే, గొర్రెల కాపరి వాళ్ళ దేవుడు, వాళ్ళే చెప్తారు, బైబిల్లో ఉంది రాసి. సమస్య లేదు.
వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మేము గొర్రెలేమే, పాపులము మేము అంటాడు. పాపివా నువ్వు? ఓకే. నేనేమంటా అంటే పాపివా మన పుట్టుక పాపి పుట్టుక కాదండి, ఇది ఎంతో పవిత్రమైన పుట్టుక, మనిషి పుట్టుక. మనకు జంతువులా పుట్టలేదు, మనం మనిషిలా పుట్టాం. మనకు ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది. నేను పాపిని అంట, తల్లిదండ్రులు చేసేది పాపం అంట. ఇది ఎక్కడ మీరు చూడండి, బైబిల్ అలాంటివి ఉన్నాయి, అట్లే మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు. సమస్య లేదు. వింటున్నారా మీరు? పొద్దున్నే మనం ఏదైతే మనం వెంకటేశ్వర స్వామి పాటలు వింటుంటాం కదా, గాయత్రి మంత్రం కానీ ఇంకో మంత్రం కానీ వింటూ ఉంటాం కదా, శ్రీనివాస గోవింద అని. కానీ ఈ మధ్యలో వాళ్ళ పాటలు కూడా వింటున్నట్టున్నారు. ఏసయ్య గోవింద అని పెడుతున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, యాటను కోస్తున్నారు, బోనాలు తీస్తున్నారు. ఉపేందర్ గారు నేను ఏమంటా అంటే, వాళ్ళ మతమే కాపీ పేస్ట్. ఓకే, కాపీ పేస్ట్ మతం. వాళ్ళకి ఎవరు చెప్పారండి బైబిల్లో సూక్తులన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయండి? వాళ్ళు ఖురాన్ నుంచి తీసుకున్నాయి. వీళ్ళు ఏమో పుట్టించినాయి అవి, ఏమైనా వీళ్ళు రాసినా? వాళ్ళు తీసుకునే కదా, ఇక్కడి నుంచి కాపీ పేస్టే కదా. వీళ్ళు సృష్టించినా ఏమి లేవు. అంటే వీళ్ళు పెద్దగా వీళ్ళకు దైవతతో వచ్చి చెప్పింది ఏం లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, మన ప్రతి శ్లోకంలో వందల అర్థాలు ఉన్నాయి. ఓకే, 10 మందికి మంచి చేసి ఎక్కడ చంపమని చెప్పలేదు మన దాంట్లో ఎక్కడ కూడా. కానీ వీడు చంపు చావు ఏమైనా చేయి ధర్మం కోసం. అసలు ఈ దేశానికి వచ్చిందే చంపడానికి, వాళ్ళు చంపడానికి వచ్చారు మనల్ని. ఎట్లా పాసిబుల్ అయిద్దన్న? ఒక వ్యక్తి 10-15 ఏళ్ల నుంచి కాలు పనిచేయవట, ఒక పాస్టర్ దగ్గర పోగానే ఆమెన్ అంటాడు. హోమ్ ఆమెన్ కాదు, చుట్ అంటాడు. రే నీ అమ్మ చుట్ ఏంది ఆయన? ఇప్పుడు చుట్ అన్నాడు వాడు, కలవరి టెంపుల్ ఉన్నాడు కదా సతీష్, వాడు పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటాడు, ఇక్కడ చుట్ అంటాడు. అంటే ఎవరిని చూతే చేస్తారు మీరు? ఓకే, చూతే పనంచుడే ఇదంతా. చూట్ కాదు, ఏం కాదు. ఇప్పుడు చూడండి, కరోనా వచ్చి ఎంతమంది చచ్చిపోయారండి? మరి మీరు ఎందుకో భూట్ అని చేయలేదు? పాస్టర్లకు కరోనా రాలేదా? వచ్చింది కదా, మరి ఎక్కడ పోయింది దేవుడు? ఎంత ఫేక్ వ్యాపారం. వాళ్ళు ఏమంటారు అంటే, వ్యాపారం ఇదంతా.